హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్టీ లైఫ్ లైన్. గైస్, మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశం పార్ట్ 2 ఎలా జరిగిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే పైన ప్రేయర్ జరుగుతుంది, అందరూ పైనే ఉన్నారు. సో క్యాటరింగ్ వాళ్ళు అయితే వచ్చేసారు. మేము ఏం ఫుడ్ ఆర్డర్ చేసామో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నేనే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ కర్రీ వద్దని చికెన్ ఫ్రై నేను ఆర్డర్ చేశాను. క్యాటరింగ్ వాళ్ళకి నేను 1 day బిఫోర్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. సో వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇంతకు ముందు కూడా మేము వీళ్ళ దగ్గర తీసుకున్నాము, అందుకే మళ్ళీ వీళ్ళకే ఇచ్చాము. ఇది గోంగూర చట్నీ, బ్యాట్స్ అండ్ సాంబార్ అండ్ మ్యాంగో పప్పు అన్నమాట. మ్యాంగో పప్పు అయితే చాలా బాగుంది. మామిడికాయ పప్పులో అయితే మ్యాంగోస్ పెద్ద పెద్ద పీసెస్ వేశారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది వచ్చేసి వైట్ రైస్. ఇదైతే వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. ఇందులో బాగా నెయ్యి, జీడిపప్పు వేసి బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఇవైతే పూరీలు చాలా మిగిలిపోయాయి, ఎన్ని తిన్నా కూడా ఇంకా మిగిలిపోయాయి అన్నమాట. ఇంకా మేము 2 days తిన్నాము. అండ్ గుత్తి వంకాయ మసాలా, పన్నీర్ కర్రీ, మిరపకాయ బజ్జీ, వెజ్ సలాడ్. ఈ ఇద్దరు అయితే క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు, వీళ్ళే సర్వ్ చేస్తారు. సో పైన అయితే ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది. సో కిందకు వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత సో డిన్నర్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడైతే డిన్నర్ స్టార్ట్ అయిపోయింది, అందరూ కిందకు వచ్చేస్తున్నారు. సో ఇప్పుడైతే అందరికి సర్వ్ చేస్తున్నారు. టైం అయితే ఈవినింగ్ 8:30 అవుతుంది గైస్. ఇది కాలా జామున్ నేను దగ్గరుండి వేస్తున్నాను. చిల్డ్ మినరల్ వాటర్ కూడా వాళ్ళే తెచ్చారు. ఇది ప్లేన్ కర్డ్ అండ్ రైతా. సో ఇక్కడ అందరూ తినడానికి కన్వీనియంట్ గా ఉండడం కోసం నేనైతే చైర్లు అయితే వేపిస్తున్నాను. సో మా సిస్టర్ కి గిఫ్ట్స్ ఇస్తున్నారు. అండ్ మేము ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే ఇన్వైట్ చేసాము. మా చర్చ్ మెంబర్స్, మా అపార్ట్మెంట్ లో వాళ్ళు అండ్ నైబర్స్. మా రిలేటివ్స్ వాళ్ళైతే మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఎంగేజ్మెంట్, ప్రధానం, హల్దీ ఫంక్షన్, మ్యారేజ్ వాటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేసేసారు. మళ్ళీ హైదరాబాద్ కి ఇన్వైట్ చేస్తే వస్తారో రారో అని చెప్పి మేమైతే ఇన్వైట్ చేయలేదు. అండ్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అయితే ఇక్కడ వీళ్ళు డిన్నర్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ రెడ్ కలర్ టీ షర్ట్ లో ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆయన కూడా ఆఫీస్ స్టాఫ్ మెంబరే. సో నేనైతే కూర్చోమన్నాను, ఆయన కూర్చుంటే తినలేరంట, నిలబడే తినగలరంట. సో అందుకే నేను లైట్ తీసుకున్నాను. మా సిస్టర్ అయితే వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ మెంబర్సే కదా, వాళ్ళ కొలీగ్సే కదా. ఇక్కడ కూర్చున్న అమ్మాయి అయితే దివ్య అన్నమాట. తను మా సిస్టర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, తన క్లాస్మేట్. సో ఈవిడ వచ్చి మా మదర్ అన్నమాట. సో తెలిసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతుంది. సో నేను ఏమైనా స్వీట్ మిగిలిందా లేదా అని చెక్ చేస్తున్నాను. అండ్ నాకు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అయితే ఆయన కూడా బాగా ఆకలేస్తున్నట్టుంది. సో ఆయన కూడా పెట్టించేసుకుంటున్నాడు. సో నాకు కూడా ఆకలేస్తుంది. సో నేను కూడా తినేయాలా అనుకుంటున్నాను, కానీ ఇంకా చాలా మంది తింటున్నారు. సో ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా వచ్చిన తర్వాత సో ఫైనల్ గా లాస్ట్ లో అయితే మనం తినాలి కదా. సో అందుకే నేనైతే వెయిటింగ్ లో ఉన్నాను. సో ఇంకా ఫుడ్ ఎంత ఉందో నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ మా ఫాదర్ కూడా తింటున్నారు. సో మా వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఆకలేసేస్తుంది. ఇక్కడ వీళ్ళంతా కూడా క్యాబ్ బుక్ చేసుకొని రెడీగా ఉన్నారు. సో క్యాబ్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నారనమాట. ఇంకా కొంతమంది తినాల్సిన వాళ్ళు తింటున్నారు. సో వీళ్ళందరినీ పంపించిన తర్వాతే మనం తినాలి. సో మేము ఏపీలో మ్యారేజ్ చేసాము. సో ఇక్కడ వాళ్ళకి కూడా మేము డిన్నర్ ఇవ్వాలి. అండ్ ఈ గృహప్రవేశం కూడా చేసినట్టుంటుంది కదా. సో అందుకోసమే అని మీ డిన్నర్ అయితే మేము ప్లాన్ చేసాము. సో ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు కూడా తినేస్తున్నారు, వాళ్ళని కూడా తినేయమని చెప్పాను, ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా. సో క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు నేను కింద పార్కింగ్ దగ్గర పెట్టించాను. సో ఇదైతే మా సిస్టర్ వాళ్ళ హౌస్. మొన్న మేము పాలు పొంగించాం కదా, సో బంతి పూలు అన్ని కూడా ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి హౌస్ ని ఒకసారి చూద్దాము అని చెప్పేసి మేము లాక్ అయితే ఓపెన్ చేసాము. ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తున్నాం. ఇంకా ఫర్నిచర్ అయితే ఏం తేలేదు. సో ఇంకా షిఫ్టింగ్ అయితే ఏం కాలేదు, ఓన్లీ గృహప్రవేశం మాత్రమే కంప్లీట్ అయింది. ఈ రోజు డిన్నర్ కంప్లీట్ అయింది. సో ఫ్లవర్స్ కూడా అలానే ఎండిపోయి ఉన్నాయి. సో ఇవంతా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. కిందకి పార్కింగ్ లోనే నేను క్యాటరింగ్ ఎందుకు పెట్టించానంటే, పైన ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ కిందకు వస్తారు, కింద డిన్నర్ అయిపోయిన తర్వాత సో వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోతారు అని చెప్పి అలా ప్లాన్ చేశాను. ఇది గైస్ మా సిస్టర్ వాళ్ళ కొత్త ఇంటి గృహప్రవేశం పార్ట్ 2 వీడియో. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.